తెల్ల బట్టలేసి మెడల గొల్సేసి వెనకాల నలుగురిని తిప్పుకోగానే రాజకీయంలో మీదికి రారబ్బా. వారసత్వం కిస్మత్ ఓ లెక్క అయితే పబ్లిక్ల పతార వెంచుకునుడు ఇంకో లెక్క. ఓడగొట్టిన ఆళ్లతోటే ఉండాలి, మంచి చెడ్డలు అరుచుకోవాలి, శాతనైన కాడికి ఆసర కావాలి, అందరితోటి మనోడు అనిపించుకోవాలి. అట్లా అని ఏడాదిలనో రెండేండ్లనో ఇదంతా కావాలంటే కూడా కాదుల్లా, ఏండ్లకేండ్లు పట్టొచ్చు. ఓపికతోటి నడిస్తే ఎన్నడో ఒకనాడు పక్కా కోరుకున్నది వస్తుంది. ఇగో గిట్లా జూబ్లీ హిల్స్ లో గెలవంగానే నవీన్ యాదవ్ అన్నను ఢిల్లీకి తీసుకుపోయి రాహుల్ గాంధీ సార్ కు పరిచయం చేసిండ్రు ముఖ్యమైన లీడర్లు. బంపర్ మెజార్టీ తెచ్చినందుకు హైకమాండ్ పెద్దలు తారీఫ్ చేసిండ్రు. కొత్త ఎమ్మెల్యే కొట్లాట చాలా పెద్దదే. మళ్ళా ఫస్ట్ కార్పొరేటర్ అటెన్కి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మళ్ళా కార్పొరేటర్ గా మునుం పెట్టి 3 మాటలు ఓడిపోయింది ఎంఐఎం టికెట్ మీద. 2018లో సొంతంగా నిలబడ్డా గెలవలే. ఇక 2023లో నామినేషన్ వేసినాక వాపస్ తీసుకొని కాంగ్రెస్ లోకి వచ్చి ఉప ఎన్నికల ఎమ్మెల్యేగా గెలిచిండు. అంటే రాజకీయంలోకి అడుగు పెట్టిన 16 ఏళ్లకు వచ్చినట్టు. అది కూడా జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ ఏ లీడర్ కు రానంత ఏం తక్కువ 25,000 మెజార్టీ తోటి అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. నవీన్ యాదవ్ అన్నకే కాదు అధికార పార్టీకి సుతా మస్తు ఫాయిదా చేయబోతుంది గెలుపు. ఏలుబడి మంచిగా ఉందని, పథకాలు అందుతున్నాయని, సోషల్ మీడియా అబద్ధాలు నమ్మమని పబ్లిక్ ఎరక చెప్పినట్టు ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ మునుంబెట్టి ఓడిపోవడు, బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవడంతో చేయి గుర్తోళ్ళు ఫుల్ జోష్లు ఉన్నారు. చూడాలి మరి రేపు రాజకీయం ఎట్లుంటదో.